సాధారణంగా కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, నేను యేసయ్యను నమ్ముకున్నట్లయితే కష్టాలు తీరిపోతాయి, యేసయ్యను నమ్ముకున్నట్లయితే బాధలు తొలగిపోతాయి, యేసయ్యను నమ్ముకున్నట్లయితే ఇరుకు ఇబ్బందుల్లో నుండి, వ్యాధి బాధల్లో నుండి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడిపోతాను అనే నమ్మకం సహజంగా ఉంటుంది. అదే నమ్మకంతో ఒక వ్యక్తి యేసయ్యను నమ్ముకున్నాడు. యేసయ్యను నమ్ముకున్న తరువాత అతనికి తెలిసింది ఏమిటయా అంటే, యేసు నమ్ముకోక మునుపు ఎన్ని సమస్యలు ఉన్నాయో యేసు నమ్ముకున్న తర్వాత కూడా అన్నే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో వచ్చి అడిగారట, ఒరే యేసయ్యను నమ్ముకుంటే కష్టాలుండో, నష్టాలుండో, ఇరుకు ఇబ్బందులుండో, వ్యాధి బాధలుండో అని చెప్పి నువ్వు నమ్మి యేసయ్యను నువ్వు విశ్వసించావు కదరా, మరి యేసయ్యను నమ్మక ముందు ఉన్న కష్టాలే యేసయ్యను నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు కదరా, తేడా ఏమిటిరా అని అంటే అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే, తేడా నాకు అర్థమైంది అన్నాడట. ఏమిటి తేడా? యేసయ్య లేనప్పుడు నా కష్టాలు, నా నష్టాలు, నా ఇరుకు ఇబ్బందులు, నా వ్యాధి బాధలు నేను ఒక్కడిని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు యేసు నమ్ముకున్న తర్వాత నాకున్న కష్టాల్లో, నాకున్న వ్యాధి బాధల్లో నాతో పాటు యేసు కూడా ఆ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నాకున్న ధైర్యం, విశ్వాసం ఏమిటంటే, యేసు నాకు తోడుగా ఉండి నా సమస్యల్లో పాలు పంచుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను విజయము సాధిస్తున్నాను. ఏమర్థమైంది సంగమా? ఇది మన నరనరాల్లో జీర్ణించుకుపోవాల్సిన ఒక విలువైన సత్యం. ఎవరైనా మీకు ఈ విషయం చెప్తే, యేసయ్యను నమ్ముకోండి, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, ఇరుకు ఇబ్బందులు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు, రోగాలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు అని ఎవరైనా చెప్తున్నట్లయితే నమ్మకండి, అది తప్పుడు బోధ. యేసుని నమ్ముకున్నా సరే ఈ కష్టాలు ఉంటాయి, యేసుని నమ్ముకున్నా సరే ఇరుకు ఇబ్బందులు ఉంటాయి, యేసుని నమ్మినా సరే వ్యాధి బాధలు ఉంటాయి. మరి యేసుని నమ్ముకుంటే ఏమిటి లాభం? నెంబర్ 1, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకానికి వెళ్తావు. నెంబర్ 2, ఈ లోకంలో సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఆ సమస్యలను ఒక్కడవే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా దేవుడు నీతో పాటు ఉన్నాడు. అదే ధైర్యం, అదే నీకు ఇచ్చేటటువంటి విజయం. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇదే ఫార్ములా వివాహంలో కూడా వర్తిస్తుంది. నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకో, కష్టాలు కొని తెచ్చుకుంటావు. దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకో, సాధారణంగా కష్టాలు వస్తాయి. మరి ఇష్టానుసారంగా వివాహం చేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నా, యేసయ్య చిత్త ప్రకారం వివాహం చేసుకున్న కష్టాలు వచ్చినా డిఫరెన్స్ ఏమిటి బ్రదర్? వినో, నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో వచ్చిన కష్టాలు నువ్వు ఒక్కడే ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా వివాహము నువ్వు చేసుకున్నట్లయితే నీకు కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభు దిగొస్తాడు. నీ కష్టాలలో పాలు పంచుకోవడానికి, నీ కన్నీరును తుడవడానికి, అంతేకాకుండా ఆ ప్రతి కష్టానికి సమాధానము ఇవ్వడానికి ఆయన దిగొస్తాడు. ఇది వాస్తవం. అందుకే దేవుని చిత్తం చేయాలి.